ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు సహోదరులందరికీ మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు చాలా గొప్పోడు. లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. నెరవేరే సమయంలో మీరు ఆ మాట నేను చెప్తే తలబెట్టుకుంటారు. ఇప్పుడు ఈ చెప్పిందే చెప్పి విన్నదే విని వీళ్ళు కటింగ్ షాపుకు పోకుండానే నెత్తి కొడతా ఉన్నారు, గుండు కొడతా ఉన్నారని మీరు అనుకుంటారు. ఏం మాట అంటే అది కాలము సమీపమై ఉన్నది, దేవుని రాకడ త్వరలో ఉన్నది, వారు మనసు పొందండి, రక్షించబడండి అనేటువంటి మాట. ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో రకాలుగా వినుంటారు ఈ మాటని. దేవుని రాకడ వస్తుందంట అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు. ఆయన వచ్చింది లేదు, వీళ్ళు అన్న మాట జరిగింది లేదని. అయితే దానికి ముందు ఇంకొక మాట ఏమని ఆలోచన చేయాలంటే, దేవుని రాకడ వచ్చింది అనుకుందాం. ఇక నేను చెప్పినా మీరు అనుకోకపోయినా, నేను చెప్పినా సరే ఈ మాట మీరు అనుకోకపోయినా ఏదో ఒక నాడు వస్తుంది. వచ్చే సమయానికి మారు మనసు అనేది, బాప్టిస్మం అనేది లేదనుకోండి, పరిస్థితి ఏంది? ఒకసారి అన్ని విషయాల గురించి ఆలోచన చేస్తాం కదా. ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఏముంది ఏమున్నాయి ఏం లేవని 1-10 సార్లు ఆలోచన చేస్తాం. ఎక్కడికన్నా 10 రోజులు ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఏమేంటి కావాలో అన్నీ కూడా 1-10 సార్లు ఆలోచన చేసుకొని సర్దుకుంటాం. మరి ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు. ఆ తర్వాత జీవితం గురించి ఎన్నిసార్లు ఆలోచన చేయాలి మీరు చెప్పండి. ఇంటర్వ్యూకి పోతే 10 సార్లు ఆలోచన, ఊరికి పోతే 10 సార్లు ఆలోచన, మళ్ళా తిరిగి వస్తాం, మళ్ళా ఎప్పటిలాగే జీవితాన్ని కొనసాగిస్తాం. మరణం అనేది ఒకసారి మనుషుని జీవితంలో వచ్చి నిలబడితే ఆ తర్వాత చాప్టర్ క్లోజ్. ఇక ఆ తర్వాత ఏమీ ఉండదు, శూన్యం అంతా. ఆ తర్వాత జీవితం గురించి ఎన్నిసార్లు ఆలోచన చేయాలి? లేఖనాలు నెరవేరుతున్నాయని మనం చెప్పుకుంటా ఉన్నాం. అందులో అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఒక దర్శనం చూస్తాడు. దర్శనం చూసి ఏమని అంటాడంటే, మనకి చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఆయన వెనుక ఎవరో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. దర్శనం చూస్తా ఉన్నాడు. దర్శనంలో ఒక స్వరము వినపడతా ఉన్నది. ఏమనంటే, యోహాను, నీకు వినపడుతున్నటువంటి వాటిని అన్నిటినీ బుక్కులో రాసుకో, ఒక బుక్కులో రాసినటువంటి ఈ పుస్తకాన్ని చెప్పబడినటువంటి ప్రాంతాలకి పంపించి అక్కడ ఉన్నటువంటి మనం ఉంటా ఉన్నాం కదా, మనకి ఈ పుస్తకంలో నేను చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా వాళ్ళకు వినిపించు. ఎందుకంటే దర్శనము చూడటానికి ముందు నువ్వు ఎవరితో సహవాసం చేసివో, నువ్వు ఎవరితో దోస్తాని గట్టి తిరిగినవో ఆయన మీకు చెప్పిండు కదా ఒక మాట. గుర్తు చేసుకో. ఆయన ఏం చెప్పిండు ఒకసారి గుర్తు చేసుకో. అంటే మనం గుర్తు చేసుకుందాం. యోహానికి అన్నీ తెలుసు, వాళ్ళకి గుర్తు చేస్తా ఉంటే వాళ్ళకి ఎంబడే గుర్తొచ్చేస్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఆ పరిస్థితులు అనేవి చదువుకున్నది కాదు, అనుభవించి వచ్చారు కాబట్టి.
ప్రభువుతోటి వాళ్ళ జీవితాలు ముడిపడి ఉండి భౌతికంగా ఆయనతో సహవాసం చేశారు కాబట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు చేస్తూ ఉంటే ఇట్టే మైండ్ వెలిగిపోతా ఉన్నది వాళ్ళకి. ఈ లేఖనంలో మనం చెప్పుకుంటా ఉన్నాం ఏమనంటే ఈ సంఘాలు సార్దీసు, తుయతైర, ఫిలదెల్ఫియా అని చెప్పుకున్నాం కదా. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం కదా. ఆ సంఘాలలో ఉన్నటువంటి మనం ఒక సంఘం కాబట్టి మనకు చెప్పబడి ఉన్నటువంటి మాటనే మనం వింటా ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నారంటే నమ్ముకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన విధించేటువంటి శిక్ష నుంచి తప్పించుకోండి. అకారణంగా ఎంత పెద్ద ప్రభుత్వం అయినా సరే, ఎంత గొప్ప లోకంలో ఉన్నటువంటి రాజ్యాలైనా సరే ఎవరికి కూడా శిక్ష అనేది వేయరు అకారణంగా. ఇప్పటికీ కూడా అక్కడక్కడ మనం న్యూస్లో చదువుతూ ఉంటాం. ఏమనంటే చేయ నేరానికి సంవత్సరాల తరబడి జైల్లో ఉండడాన్ని తెలుసుకున్న తర్వాత ఊరు తప్పు అయిపోయింది కదా అని వదిలిపెడతారు. ఏం తప్పు చేయని మనిషి ఇన్ని రోజులు జైల్లో ఉండడం, మరి తెలిసిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తాయి? తప్పు అయిపోయింది కదా అని చెప్పి వదిలిపెడతాయి. మన ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, ఆయన ప్రతిదండన విధించక మునిపే ఆయన చెప్పినటువంటి వాక్యాలను మనము తప్పక పాటించాలి. ముందే చెప్తా ఉన్నాడు ఆయన, మన ప్రభువు ముందే చెప్తా ఉన్నాడు. ఏదో చెప్పకుండా చేయకుండా అప్పుడప్పుడు వచ్చి ఎందుకు చేయలా, ఏం చెప్పిన చేయటానికి, నువ్వేం చెప్పు చేయటానికి అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కొరకు ఆయన ఏం చేసిందంటే ముందుగానే లేఖనాలలో చెప్పి ఆ లేఖనాలని నెరవేరుస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా. అంతకు ముందు పునరుద్ధానము తర్వాత ప్రభు ఈ యోహానుకి అలాగనే మిగిలినటువంటి శిష్యులకి ఈ విషయాన్ని ప్రస్తావించి చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ ఇంకా మిగిలినటువంటి ఈ సంఘాలకి చెప్పి ఈ సంఘాలలో మారు మనస్సుని, పాప క్షమాపణని ప్రకటించండి ఈ క్రీస్తు పేరట. అంగీకరించేటువంటి వారు అంగీకరించి ప్రతిక్రియ నుంచి తప్పించబడతారు. ప్రతిక్రియ అంటే మనం చూస్తా ఉన్నాం కదా, వీడెంత పాపం చేసిండో, కరోనా ఉంది, ఈ పాపాలను బట్టి ఈ కీడు మనకు వచ్చింది, దీంట్లో పడి కొట్టుకుపోయారు, ఉనికిపోతా కొట్టుకుపోయారు. ప్రతిక్రియ ప్రకృతి ప్రకోపాన్ని తెలియనటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారంటే దేవుని ఉగ్రత అంటారు. దేవుని ఉగ్రతను తప్పించుకోవటం కోసం, ఈ ప్రతిక్రియ నుంచి తప్పించబడటం కోసం పాప క్షమాపణను కలిగి ఉండాలి, మారు మనస్సుని కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు ముందుగానే చెప్పిండు వాళ్ళకి, ఈ సంఘాలలో మీరు ఈ విషయాలను ప్రకటించండి. లూకాసు వార్తలో రాయబడి ఉన్నది. చివరి అధ్యాయము 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. గుర్తుకొచ్చిందా ఇప్పుడు? యెరూషలేము, నేను పుట్టి పెరిగి చనిపోయినటువంటి ఈ మహారాజు పట్టణమైనటువంటి ఈ పట్టణం నుంచి సమస్త జనాలలో ఆడ మనం చదువుకున్నాం కదా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని ఈ 7 సంఘాలు, లోకమంతటా ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ 7 సంఘాలు అంటే ఈ మనుషులందరికీ కూడా ఈ విషయాన్ని మీరు ప్రకటించాలి.
ప్రభువైన యేసు మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే విమోచకుడు, ఆయన యొద్ద మాత్రమే ప్రతిక్రియ నుంచి తప్పించుకోగలుగుతాం. దేవుడు ప్రతిక్రియ చేస్తాడు, మరి తప్పించుకోవాలంటే ఆయన దగ్గర మాత్రమే తప్పించుకోగలిగేది. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. సమస్త జనములలో ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకంటే మనకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దాన ప్రకారముగా చూద్దాం. 103వ కీర్తన, ఈరోజు మన దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 103వ కీర్తన 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ప్రతిక్రియలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతీకారం చేయాల, కరెక్టే. ఎప్పుడు? మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము ఆయన యొద్దకు పరిగెత్తినప్పుడు. సమస్త జనములలో ఈ విషయాలు ప్రకటించబడతా ఉన్నాయి. మనం వింటా ఉన్నాం కదా, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడని. వచ్చినప్పుడు ప్రతీకారము నిజమే ఆయన చెప్పింది నిజమే. ప్రతీకారం చేయలే మాకు. ఎందుకు చేయలేదంటే ఈ సంఘాలలో మనము సభ్యులుగా ఉండి ఈ ప్రతిక్రియ నుంచి తప్పించబడ్డాం. ఆమేన్. తప్పించబడాల. ఆమేన్. గుడ్డిగా కళ్ళు మూసుకొని ఎవరు కూడా ఏ పని చేయరు. ఒకవేళ ఏదైనా పని చేశారంటే నిద్రబాటు అక్కడ తప్పించి ఇంకేది చేయరు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని జీవితాన్ని కొనసాగించవద్దు. చెప్తా ఉన్నారు 10 మంది కలిసి ఒక మాట చెప్తే ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తా ఉన్నారు వీళ్ళు ఇంతగా అని ఆలోచన చేస్తే తెలిసిపోతుంది. 10 మంది 10 రకాలుగా చెప్తే అంతా ఈ గాలి మాటలే అనుకోవచ్చు. అంతే కదా. 10 మంది కలిసి ఒక మాటని బలపరుస్తా ఉన్నారంటే ఏదో ఉందాడ, ఏదో ఉంది. లేఖనాలలో ఉన్నదాన్ని బలపరుస్తా ఉన్నారు. లేఖనాల్లో కూడా ఇదే విషయం ప్రస్తావించబడ్డది. సమస్త జనాలలో ఈ రక్షణ వాక్యము ప్రకటించాలి. ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. 7 సంఘాలలో ఆ రక్షణ వాక్యము ప్రకటించబడతా ఉన్నది. ఆ సంఘాలలో మనం ముందు వింటా ఉన్నాం. ఆయన మనకు ప్రతీకారం చేయడు. ఎప్పుడు చేయడంటే ఈ సంఘాలలో సభ్యులుగా ఉండి ఆ పాప క్షమాపణ పొందుకుందాం. ఆమేన్. పొందుకుందాం, తప్పించబడదాం. ఆయన ప్రతీకారము చేసే వేళలో ఆయన ఉగ్రత నుంచి తప్పించుకుందాం. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు నీవు తండ్రి ప్రతీకారము చేయి దినమున తప్పించుకొనగలిగినటువంటి వాడెవ్వడూ లేడు. నీ పరిశుద్ధ కృప ఈ లోకమందంతయు సంచారము చేయించు ఉండగా నీ కృపలో భాగమయ్యుండి, నీ వాక్యములో పాలి భాగస్థులయ్యుండి, నీ చేత పిలువబడినటువంటి మమ్ములను నీ కృప చేత స్థిరముగా నాటి ప్రతీకారము చేయబడవలసినటువంటి జనములలో నుంచి తప్పించి నీ సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు సమర్థుడవని ఎంచి నిన్ను అనుసరిస్తూ ఉండగా ఈ విశ్వాసమును ఈ కృపలో స్థిరపరిచి ఆశీర్వదించమని మరొక మారు ఈ ప్రార్థన మనవులను, ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.